కొన్ని స్పోర్ట్స్ వేర్ తీసుకుందామని చెప్పి నేను మా చెల్లి ఇలాగ స్పోర్ట్స్ షాప్ కి అయితే వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మోక్షమ్మకి ఒక టీ షర్ట్ షార్ట్ తీసుకుందామని చెప్పి అనుకున్నాం. అలా డ్రెస్ వేసేసరికి మోక్షమ్మ ఎంత క్యూట్ గా కనిపించిందో తెలుసా, అచ్చ అబ్బాయి లాగే కనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది, నా దిష్టే తగిలినట్టు అనిపించింది. ఇప్పుడు ఎందుకు ఈ షాపింగ్ అంతా అంటే ఇంకొన్ని రోజుల్లో మేము కాశ్మీర్ కి వెళ్ళిపోతున్నాం కదా, సో అందుకోసమని. అసలు మేము మళ్ళీ కాశ్మీర్ కి వెళ్తామని చెప్పి అనుకోలేదు. సడన్ గా మా హస్బెండ్ ఫోన్ చేసి మళ్ళీ క్వార్టర్స్ మనకి ఓకే అయింది, వస్తావా నువ్వు కాశ్మీర్ కి అని చెప్పి అడుగుతున్నారు. మా ఆయన ఎప్పుడు పిలుస్తారా అక్కడికి అని చెప్పి మేము 1000 కళ్ళతో ఇక్కడ నేను మోక్ష ఎదురు చూస్తుంటే మాకు ఆప్షన్ ఇస్తున్నారు చూడండి మా ఆయన. అది కామెడీ అనమాట. మా ఆయన నాకు ఫోన్ చేసి సరేలే నువ్వు వచ్చినప్పుడు నా కోసం పికిల్స్ అయితే తీసుకురా అని చెప్పి కొన్ని రకాల పికిల్స్ అయితే చెప్పారు. ఆ పికిల్స్ అన్ని తీసుకుందాం అని చెప్పి ఇక్కడికైతే వచ్చాను. ఇక్కడైతే చాలా ఫ్రెష్ పికిల్స్ అయితే దొరుకుతాయండి, జాడీలో పెట్టి అమ్ముతారు. చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. మా ఆయనకి ఫేవరెట్ ఈ షాప్. మా ఆయనది ఈస్ట్ గోదావరి కదా, మా ఆయనకి పికిల్స్ అంటే పిచ్చి అసలు. మా ఆయన చెప్పిన పికిల్స్ అన్ని ప్యాక్ చేయించిన తర్వాత ఈ బండి దగ్గరకు వచ్చి చల్లగా చలవ చేయడానికి ఇదేదో మారుడో ఏదో దీని పేరు నాకు తెలియదు, ఇదైతే ఒక గ్లాస్ మా చెల్లి కొనిపెట్టింది. శుభ్రంగా తాగేసి ఇంకింటికైతే బయలుదేరిపోయాం. ఓకే అండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శివంగి వ్లాగ్స్.